హల్లెలూయా. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మంచిది. దేవుడు మనకిచ్చిన ఇటు పరిస్థితిని బట్టి దేవుని సన్నిధానంలో 2024 సంవత్సరం అంతా కూడా దేవుడు కాపాడి క్షేమస్థితినిచ్చి 2020 సంవత్సరం ఈ మొదటి తారీఖున ఈ రీతిగా దేవుని మందిరంలో చేరి దేవుని పాదం దగ్గర గడపడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశం బట్టి అందరం ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. కాబట్టి ఈ మొదటి దినమున మనం దేవుని మందిరంలో చేరటము అనేది గొప్ప ధన్యతగా నేను భావిస్తున్నాను. కాబట్టి గడిచిన సంవత్సరం అంతా కాపాడిన దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని కాపాడాలి, మనల్ని భద్రపరచాలి, మనకు ముందుగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవునికి వాక్యంలో సెలవిస్తా ఉంది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనంలో, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టేదను, ఇనప గడియలను విరగొట్టేదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు చాలండి. ఇక్కడ దేవుడు తన ప్రజలతో చెబుతున్నాడు, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరాలము చేస్తాను, ఇత్తడి తలుపులను విరగొడతాను, ఇనుప గడియలను పగలగొడతాను. కాబట్టి ఈ సంవత్సరం అంతా మనకి దేవుడు ముందుగా వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. అది మన ముందు ఎవరున్నా లేకపోయినా పర్వాలేదండి. ఖచ్చితంగా ఈ జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 31వ తారీఖు వరకు దేవుడు మనకు ముందుగా వెళ్ళాలి. ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకంటే దేవుడి యొక్క ఆ యొక్క తోడు మనతో లేకపోతే మనము ప్రయాణం చేయలేం. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితాలకు నిర్గమాకాండంలో 13వ అధ్యాయం 21వ వచనంలో కూడా ఆయన ఇశ్రాయేలు ప్రజలతో చెబుతున్న మాట ఏంటంటే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచు వెళ్ళాడండి. అది కాబట్టి ఈ సంవత్సరం అంతా మీరు కోరుకోవాల్సిన ఒకటే, దేవా నాకు ముందుగా మీరు ఉండాలయ్యా, నా కుటుంబానికి, నా బిడ్డలకి, నా యొక్క జీవితానికి, నా పని ఉద్యోగం, నా వ్యాపారానికి ముందుగా మీరు ఉండండి. మనము దేవుని దగ్గర ప్రార్థన చేసుకుంటే ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా ఉండి దేవుడు ఏ రీతిగా నడిపించాడో అదే రీతిగా దేవుడు నడిపిస్తాడండి. హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం దేవుడు మనకు ముందుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవునికి మనము సమస్తాన్ని కూడా అప్పగించుకోవాలి. సామెతల గ్రంథంలో 3వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనము, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచి నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేయను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుడు ఎవరు ముందుకంటే వాళ్ళ ముందుగా వెళ్ళడండి. దేవుడు మనకు ముందుగా వెళ్ళాలి అంటే మనం చేయవలసిన పని ఏంటంటే, ఇక్కడ సామెతల గ్రంథకర్త అంటున్నాడు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనకూడదండి. ఒకవేళ గడిచిన సంవత్సరం దేవుడు మనకి ముందుగా వెళ్ళలేదేమో, ఎక్కడైనా మనం మిస్ అయిన సందర్భాలు ఉన్నాయేమో, కానీ ఇక్కడ సామెతల గ్రంథకర్త అంటున్నాడు కదా, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో దేవుని యందు నమ్మిక ఉంచు, అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే నీకు ముందుగా వెళ్తాడు. కాబట్టి దేవుడు నీకు ముందుగా వెళితే నీకు ఆటంకాలు ఏమైనా ఉంటాయా? ఏది ఉండవండి. కాబట్టి ఈ రాత్రి సంఘం అంతా ఈ పగటి కాల సమయంలో దేవుడు మనకిస్తున్న వ్యక్తిగత వాగ్దానం ఏంటంటే, నేను నీకు ముందుగా వెలుచు, మెట్టగా ఉన్న స్థలములు సరాలము చేస్తాను. అలాగే మీకా గ్రంథములో కూడా ప్రాకారములు పడగొట్టువాడు నీకు ముందుగా పోవును గనుక ఏం చేస్తాడంటండి, దేవుడు మనకు ముందుగా వెళ్ళాలి, మన వెనక కాదండి. దేవుడు మనకు ముందుగా వెళ్ళాలంటే పూర్తిగా ఆయన మీద మనం ఆధారపడి ఆయన ఆత్మకు అప్పగించుకోవాలి. రాత్రి మనం చాలా మంది వాగ్దానాలు తీసుకున్నాం కదా, ఆ వాగ్దానాలు నెరవేర్చబడాలంటే ఊరకని మనం తీసుకుంటే నెరవేర్చబడవు. కానీ
ఆ వాగ్దానం, ప్రతి వాగ్దానం కూడా ఒక కండిషన్ ఉండేది అండి. గుర్తుంచుకోండి, మనం ఏంటంటే వరకు వాగ్దానం మాత్రమే చదువుతాము, కానీ ఆ వాగ్దానం, ప్రతి వాగ్దానం కూడా ఒక కండిషన్ అనేది ఉండేది అనమాట. మీరు ఏదైనా ఒక వస్తువు కొన్నప్పుడు కూడా ఆ కింద ఆ యొక్క ఆఫరు రూపాయికే పట్టు చీర అని ఉండిద్ది అనమాట. చూసారు ఎప్పుడైనా? లేకపోతే రూపాయికే బండి, లేకపోతే రూపాయికే అని ఉండిద్ది. వెంటనే మనకేం పడుతుంది? రూపాయికే. కానీ కింద కంటికి కనిపించకుండా, మీరు ఇప్పుడు గమనించలేదు, చిన్న కింద లైన్లో కండిషన్ సప్లై అని ఉండిద్ది అండి. అది ఎవరు చూడరు. ఈ 1 రూపాయికి చీర అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తారు. కానీ అక్కడ వెంటనే వాడు ఏం చెబుతాడంటే, ముందు రూపాయి కొట్టు, మిగతా 999 రూపాయలు తర్వాత గట్టు, అది కండిషన్ కింద ఉందని అంటాడు. ఈరోజు చాలా మంది, మనం కూడా దేవుని ప్రజలు ఏంటంటే ఊరకు వాగ్దానం చూసుకొని మనం మురిసిపోతూ ఉంటాం. మనం ఏమనుకుంటే, దేవుడు నాకు మంచి వాగ్దానం ఇచ్చాడు భాష అనుకుంటా ఉంటాం. మంచిదే, నేను కాదంటంలా. కానీ ప్రతి వాగ్దానానికి కండిషన్స్ ఉన్నాయి. అది నెరవేర్చబడాలి అంటే కొన్ని చెయ్యాలి మనం. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహాము నేను నీకు బిడ్డల్ని ఇస్తానయ్యా. కానీ అబ్రహాముకి బిడ్డలు ఇచ్చే ముందు దేవుడు ఒకరోజు ప్రత్యక్షమై, అబ్రహామా, నేను నీ జీవితంలో వాగ్దానం నెరవేర్చాలి అంటే నువ్వు నా సన్నిధానంలో నిందారహితుడిగా నడవాలి. నిందారహితుడిగా నువ్వు నడవకపోతే ఆ వాగ్దానం నెరవేర్చబడదు. ఎప్పుడైతే దేవుడు ప్రత్యక్షమై అబ్రహామును హెచ్చరించాడో, ఆ కండిషన్ చెప్పాడో, దాని తర్వాత అబ్రహాము దేవుడు చెప్పిన మార్గంలో నడిచాడు. తర్వాత అధ్యాయంలో అబ్రహాము జీవితంలో వాగ్దానం నెరవేర్చబడుట మనము చూస్తున్నామండి. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి, ఎన్ని సంవత్సరాలు మనం వాగ్దానం ఇచ్చుకుని ఏ వాగ్దానమైనా ఆ సంవత్సరం నెరవేర్చబడిందా? మీరు వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోనండి. నా మట్టుకైతే దేవుని సేవకుని చెబుతున్న, ప్రతి సంవత్సరం నా జీవితంలో దేవుడు ఏ వాగ్దానం అయితే ఇచ్చాడో అది ఖచ్చితంగా నెరవేర్చబడింది 100%. దేవుడు నాకు పోయిన వాగ్దానం, నేను నీ కేడెము, నీ బహుమానము అత్యధికమగును. నాకు అప్పటికి ఇంకా మ్యారేజ్ అవ్వాల, అంటే జనవరి 12వ తారీఖు కదా. కానీ దేవుడు నాకు అదే సంతానాన్ని ఇస్తానని ముందుగానే వాగ్దానం చేశాడు. ఏదైతే చెప్పాడో దేవుడు అది జరిగింది, నెరవేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్. అంటే మీరు కూడా మీ ఈ సంవత్సరం నీ కాదండి, ఈ సంవత్సరం నేను కాదు, పోయిన సంవత్సరం వాగ్దానం మీ జీవితంలో జరిగిందా? ఉన్నాయా? పడేసేశారు పోయిన సంవత్సరం. నా దగ్గర పోయిన సంవత్సరం కూడా ఉంటాయి. అంతకుముందు సంవత్సరం మొత్తం మా ఇంట్లో నేను భద్రంగా పెట్టుకుంటాను. ఏ సంవత్సరం దేవుడు ఏది ఇచ్చాడో అవన్నీ కూడా నెరవేర్చబడినప్పుడు దేవుని స్తుతిస్తూ, ఈ సంవత్సరం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా దేవుని దగ్గర ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తే దేవుడు బలమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి మనం వాగ్దాన ప్రక్రియ అనేది ఏదో ఒక నామకార్థంగా చూడకూడదండి. అందుకని చాలా సంఘాలు పాటించరు. ఎందుకంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మనవే. దేవుడు మన బైబిల్ గ్రంథం దాదాపు 5,000 వాగ్దానాలు ఉన్నాయి. వాగ్దానం తీసుకోవడం తప్పుగానే అంటం లేదు, కానీ అది మన జీవితంలో నెరవేర్చబడుతుందా లేదా? అబ్రహాము జీవితంలో వాగ్దానం ఎప్పుడు నెరవేర్చబడింది? ఎప్పుడైతే దేవుడు ఆ కండిషన్ చెప్పాడో, ఎప్పుడైతే వాటిని పాటించాడో, తర్వాత అధ్యాయంలో అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట నెరవేర్చబడింది. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఈ మొదటి తారీఖున మనం పరిశీలన చేసుకోవాలి, అసలు వాగ్దానాలు జరుగుతున్నాయా, ఆ వాంతిని మరుగున పడిపోతున్నాయా? కాబట్టి ఈ సంవత్సరమైనా దేవా, నువ్వు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. ఆ వాగ్దానాలన్నీ కూడా నా జీవితంలో నెరవేర్చుటకు నీరు సమర్థుడని నేను నమ్ముతున్నా. నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేసుకోగలిగితే వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడండి. ఆయన వాగ్దానం చేసినట్టు ఖచ్చితంగా దాన్ని జరిగిస్తాడు ఆయన. హల్లెలూయా. అంతేగాని ఏదో నూతన సంవత్సరం వచ్చింది, క్యాలెండర్ మారిపోయింది, కొత్త బట్టలు వేసుకున్నాము, లేకపోతే అంతా కూడా కొత్త ఇవి కాదండి. నూతనమైన ఏదైనా జరిగిందంటారా? రాత్రి 12 దాటిన తర్వాత ఏదైనా జరిగిందంటారా? చెప్పండి. ఆకాశంలో ఏదైనా మార్పు జరిగిందా? మార్పు ఎక్కడ జరగాలి? క్యాలెండర్లో కాదండి, మన వస్త్రాలు కాదండి. ఎందుకంటే విలాప వాక్యముల గ్రంథములో 1వ అధ్యాయం 9వ వచనం ఒక మాట చదవండి. నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే అందరికీ ప్రేమ ఉంది కాబట్టి. నేను ఆల్రెడీ మాట ఇచ్చాను కాబట్టి 1 గంట కల్లా 9వ వచనం. క్షమించనమ్మా. ప్రసంగి 1వ అధ్యాయం 9వ వచనం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మునుపు ఉండినదే ఇక ఉండబోవునది, మునుపు జరిగినదే ఇక జరగబోవునది. సూర్యుని కింద సూర్యుని కింద నూతనమైంది ఏదీ లేదండి.
అంటే మనం పేరు పెట్టుకున్నాం నూతనమని, నూతన క్యాలెండర్, నూతన పాట, లేకపోతే నూతన వస్త్రాలు, లేకపోతే గృహము, లేకపోతే ఏదైనా. కానీ ప్రసంగి భక్తుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పాడు, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఒకవేళ మనం ఇది నూతనమైంది కదా పాస్టర్ 2025 ఇలాంటి క్యాలెండరు మీరు ఒకవేళ గూగుల్లోకి వెళితే సేమ్ డేట్, సేమ్ వారం, ఇదే క్యాలెండర్ ఏదో సంవత్సరంలో వచ్చి ఉండేది, మీకు తెలుసా? అర్థమైంది చెప్పిన మాట. 2025 సంవత్సరం క్యాలెండరు ఇదే. ఈరోజు ఏ తారీఖు వచ్చింది? బుధవారం 1వ తారీఖుతో కూడిన క్యాలెండరు. అది సంథింగ్ ఏదో 1960లోనూ సేమ్ ఇదే క్యాలెండర్, కొత్తదేం కాదండి. అదే మళ్ళా రిపీట్ అయ్యింది. అదే ఇక్కడ ప్రసంగి భక్తులు అంటున్నాడు, సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. తర్వాత అంటాడు మరలా 10వ వచనంలో, ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెబుతాడు, అది మనకు ముందు ఉండినదే. హల్లెలూయా, ముందున్నదేనమ్మా, ఇది కొత్తదేం కాదండి. మరి ఏమి నూతనం అవ్వాలి? దేవుడు ఏ నూతనాన్ని కోరుకుంటున్నాడు? నూతనమైన క్యాలెండర్ని కాదు, నూతనమైన వస్త్రాల్ని కాదు, నూతనమైన మన యొక్క జీవితాల్లో అది ఏదైనా ఈ భౌతిక సంబంధమైన మెటీరియల్ ఏది దేవుడు నూతనముగా కోరుకోవట్లేదండి. ఈరోజు ఒకవేళ నూతన వస్త్రాలు వేసుకుంటే రేపటికి ఏమైపోతాయి? పాతబడిపోతాయి. లేకపోతే నూతనముగా ఏది తెచ్చినా అది ఒక సాయంత్రం కల్లా ఏమైపోయింది? అది పాతబడిపోయింది. ఒక మంచి వాహనం కొనుక్కున్నారు, కొన్ని బండి కొన్న కొత్తలు ఎలా చూసుకుంటారు దాన్ని చెప్పండి? చాలా జాగ్రత్తగా చూసుకుంటే చిన్న మరక పడిన వెంటనే ఒక క్లాత్ పెట్టుకొని చూసుకుంటే 1 నెల అయిపోయిన తర్వాత అది ఉండేది ఇంట్రెస్ట్. 2 నెలలు, 1 సంవత్సరం మీద దాన్ని బయట ఇసిరేస్తామండి. మన వస్త్రాలు కూడా అంతే. ఈరోజు వేసుకున్న క్రొత్త బట్టలని రేపటికి ఏమైపోతాయి? ఆ ఇంట్రెస్ట్ ఉండదు. ఇది భౌతిక సంబంధమైనది. కానీ దేవుడు కోరుకునేది ఈ నూతనవి కాదండి. 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. ఏమి నూతనం అవ్వాలి మన జీవితాల్లో? మొదటిగా యెహెజ్కేలు గ్రంథము, లేకపోతే కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనము చదవండి. ఇక్కడ భక్తుడు కోరుకుంటున్నాడు దేవుని దగ్గర, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ప్రైజ్ ది లార్డ్. దావీదు భక్తుడు దేవుని దగ్గరికి వెళ్ళి నూతన వస్త్రాలని, లేకపోతే నూతనమైన వాటిని, నూతనమైన బైక్, లేకపోతే నూతనమైన వీటిని అడగటం లేదండి. దావీదు దేవుని దగ్గర ఏమడుగుతున్నాడంట? దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయి, నా మనస్సుని మార్చయ్యా, నా మనస్సుని నూతనము చేయి, నా మనస్సు క్రొత్తదవ్వాలి. గడిచిన సంవత్సరంలో ఉన్న మనసు ఈ సంవత్సరంలో ఉండకూడదు. గడిచిన సంవత్సరం నీ మనసు ఎలాగ ఉందో, గడిచిన సంవత్సరం నీ మనసు ఎలాగా, అది ఎలాంటి వాటికి నువ్వు చోటిచ్చావో, ఈ సంవత్సరం నువ్వు దేవుని దగ్గర అడగవలసింది ఒకటే, కొత్త బైకో, కొత్త వాచో, లేకపోతే కొత్త బ్యాగో, లేకపోతే అది కాదండి. దేవుని దగ్గర మీరేం అడగాలి? ఇక్కడ దావీదు అంటున్నాడు, అయ్యా నాకు స్థిరమైన మనస్సుని మరలా నూతనముగా పుట్టించు, నా మనస్సుని కడుగు, నా మనస్సుని రీఫ్రెష్ చేయి, నా మనస్సులో ఉన్న ఆ కల్మషం, నా మనస్సులో ఉన్న ద్వేషం, పగ, కక్ష, మాలిన్యము అంతా కూడా కడుగయ్యా. నీ మనస్సు నూతనం అవ్వకుండా నువ్వు ఎన్ని వాగ్దానాలు తీసుకున్నా, ఎన్ని పండగలు ఆచరించినా మనసు నూతనం అవ్వకపోతే అదంతా వ్యర్థమేనమ్మా. ఎందుకని? మనసు నూతనం అవ్వాలి, మనస్సు క్రొత్తదవ్వాలి. మన మనసు ఎప్పుడైతే క్రొత్తదవుతుందో పాత ఆలోచనలు విడిచిపెట్టాలి. పాత సంవత్సరంలో నీ మనసులో ఏదైతే ఉందో వాటన్నిటి తొలగించుకోవాలి. అది మన లోపల ఉంటే మనకి హానికరం అండి. కొన్నిసార్లు సెల్ ఫోన్స్ హ్యాంగ్ అవుతాయి. హ్యాంగ్ అంటే ఎంత వాడినా స్ట్రక్ అయిపోతాయి. మీకు అనుభవం వచ్చిందో రాలేదో కానీ కొన్నిసార్లు మన దగ్గర ఉన్న ఫోన్లు కొన్నిసార్లు హ్యాంగ్ అయిపోతాయి. పని చేయటం చాలా స్లోగా అయిపోతాయి అండి. అవి సడన్గా పట్టేసినట్టు ఉంటాయి. మనం ఎంత స్క్రీన్ టచ్ ఇట్లా రాదు. కారణం ఏంటంటే 2 కారణాలు. ఒకటి, ఆ ఫోన్ ఏం చేయాలంటే మరలా అప్డేట్ చేయాలి. అంటే అది పాతది కాబట్టి మరలా అప్డేట్ చేయాలి. లేకపోతే దాంట్లో కొన్నిసార్లు ఏదైనా నువ్వు ఎక్కడైనా వీడియోలు ఎక్కించుకున్నప్పుడు కానీ, లేకపోతే నువ్వు ఎక్కువ సోషల్ మీడియా వాడినప్పుడు నీకు తెలియకుండానే ఆ ఫోన్లోనికి ఒక వైరస్ వెళ్ళిందండి.
ఆ వైరస్ వెళ్ళినప్పుడు ఏం చేయాలంట, అదంతా కూడా సిస్టంలో పెట్టి ఆ వైరస్ అంతా కూడా బయటికి తీసుకొని దాని సిస్టమ్ అంతా మళ్ళీ రీస్టార్ట్ చేయాలండి. అప్పుడు మరలా ఫోన్ ఎలా ఉంటుంది తెలుసా, అది క్రొత్తదిగా వచ్చిందండి. ఆ ఫోన్లో ఉన్న ఏది కూడా ఇంకా మీకు కనపడవు. సేమ్ అంతే మీ మనసు ఏమవ్వాలంటే, పాత సంవత్సరంలో ఉన్న వాటన్నిటితో మీరు వచ్చి మరలా ఇక్కడ కూర్చొని దేవా నీకు వందనాలు అని పాత సంవత్సరంలాగా ఇన్ని పెట్టుకున్నా మన జీవితం అంతా ఈ సంవత్సరం కూడా ఇలాగే ఉండిద్దండి. కాబట్టి అందుకని రోమిలికి రాసిన పత్రిక రోమా సంఘంతో పౌలు గారు అంటున్నారు, 12వ అధ్యాయము 2వ వచనాన్ని చదవండి. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం, మీరు ఈ లోక మర్యాదను ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందాలండి. ప్రైజ్ ది లార్డ్. మీరు ఈ లోక మర్యాదను అనుసరించకూడదండి. ఈ లోకంలో ఉన్న వాళ్ళలాగా ఏదో కొత్త సంవత్సరం బాంబులు లేకపోతే ఏమీ లేదండి, ఏమీ లేదు. ఇంకా పౌలు గారు అంటున్నారు, ఈ లోక మర్యాదను అనుసరించవద్దు. మీరు పరిశుద్ధమును అనుకూలమును ఉత్తమమును అయిన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొని మీ మనసు మారి నూతన మగుట వలన మీరు రూపాంతరం పొందండి. కాబట్టి ఈరోజు మీ మనసు క్రొత్తదిగా ఉందా? నేను అడుగుతున్న ప్రశ్న, మీరు కొత్త బట్టలు వేసుకున్నారా? ఎంత డబ్బులు ఖర్చు పెట్టారా? మీరు కొత్త పెయింట్ వేశారా? ఇది కాదండి, మీ మనసు క్రొత్తదయ్యిందా? మీ మనసు అప్డేట్ అయ్యిందా? ఆ లోపల ఉన్న వైరస్ బయటికి వెళ్ళిందా? ఆ లోపల ఉన్న కల్మషము బయటికి వెళ్ళిందా? ఆ లోపల ఉన్న పగ ద్వేషము మీ లోపల ఉన్న అది ఏదైనా అది ఈరోజు బయటికి వెళ్ళాలండి. మీరు అయే పెట్టుకొని ఉంటే ఎవరికి అది హానికరం అంట? ఎవరికి హానికరం? మనకే హానికరం అండి, ఎదురుడికి హానికరం ఉండదండి. ఇప్పుడు ఫోన్లో నీ ఫోన్ హ్యాంగ్ అయితే ఎవరికి ఇబ్బంది? అది నీకే ఇబ్బంది. వెంటనే దాన్ని ఏం చేయాలి? వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలి. ఇప్పుడు ఈ మనసు మన మనసు ఏం చేయాలి? మన మనసుకు నూతనం అవ్వాలి, రీఫ్రెష్ అవ్వాలి. మన మనసులోకి దేవుని వాక్యం వెళ్ళినప్పుడు ఆ మనసు ఏమైందంట? క్రొత్తదిగా ఉండేది. కాబట్టి ఈరోజు ఈ సంవత్సరంలో దేవుడు నీకు ముందుగా వెళ్ళాలి అంటే నీ మనసు అది నూతనముగా ఉన్నదా? ఖాళీ అయ్యిందా? ఖాళీ అయిన మనసుగా ఉందా? క్రొత్త మనసుగా ఉందా? లేకపోతే ఇంకా పాత మనసులాగే ఇంకా పాత సంవత్సరం జరిగినవన్నీ తవ్వుకుంటా అదే విషాదాలు అయ్యే మనసులో పెట్టుకొని ఈ సంవత్సరం కూడా మీరు వెళ్ళడానికి సిద్ధముగా ఉంటే దేవుడు కూడా ఏమీ చేయలేడమ్మా. కాబట్టి ఈరోజు దేవా నా మనస్సుని రూపాంతరము చెయ్యయ్యా, నా మనస్సుని కడుగయ్యా, నా మనస్సును క్రొత్తదిగా చెయ్యయ్యా, నా మనస్సును అయినా అది నూతనముగా ఉండాలయ్యా. ఇంకా పాతవి ఉండకూడదయ్యా, పాత ఆలోచనలు ఉండకూడదు, పాత తలంపులు ఉండకూడదు, పాత సంవత్సరంలో జరిగినవన్నీ నా మనసులో ఏది ఉండకూడదయ్యా. అందుకని యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వచనం చదవండి. మీరు జరిగించిన ఆ నూతన హృదయమును నూతన బుద్ధి తెచ్చుకోండి అమ్మా. యెహెజ్కేలు అంటున్నాడు, అన్నీ విడిచి ఏం తెచ్చుకోవాలంట? కొట్టుకెళ్ళి ఏం తెచ్చుకోమన్నాడు అంటే నూతన బట్టల, నూతనమైన ఏదైనా తెచ్చుకోమన్నాడు. ఏం తెచ్చుకోమన్నాడంట? మీ హృదయాన్ని నూతన పరుచుకోండి, నూతన బుద్ధి తెచ్చుకోండి. ఇంకా పాత బుద్ధి కాదండి, ఇంకా గడిచిన సంవత్సరంలో ఆలోచించినట్టుగా బుద్ధి కాదండి. ఈ సంవత్సరమైనా మారటానికి ప్రయత్నం చేయండి. ఈ సంవత్సరమైనా మీ ఆలోచనలు మీ మనస్సుని దేవునికి అప్పగిస్తే ఆ మనసు ఏమవుతుందంట? నూతనమవుతుంది. హల్లెలూయా. అదే యెహెజ్కేలు గ్రంథం 36:26లో కూడా అంటున్నాడు, నూతన హృదయము నేను మీకు ఇస్తాను, నూతన స్వభావాన్ని నేను మీకు కలుగ చేస్తాను. హల్లెలూయా. ఆత్మీకముగా నూతనమైన వ్యక్తులుగా నూతనమైన హృదయం కలిగిన వారిగా మనం మార్చబడాలండి. హల్లెలూయా. ఎలాగొస్తుంది నూతనమైన మనస్సు? చెప్పండి, ఎలాగొస్తుంది? 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథము 10వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు సమూయేలు దేవుడు అతనికి క్రొత్త మనస్సుని అనుగ్రహించెను. ఆ సూచనలు కనపడిన. ఏ సూచనలు? ఇక్కడ సౌలు మనసు ఎలాగ ఉందంటే లోక సంబంధంగా ఉంది.
గాడిదలు అవి తప్పిపోతే వాటిని వెతుక్కోవటానికి వెళ్ళి దీర్ఘదర్శి అయిన సమూయేలు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని అడిగితే సమూయేలు దేవుని చిత్తమంతా సౌలుకి బయలుపరిచినప్పుడు సౌలుకి ఇక్కడ సమూయేలు ఒక మాట చెబుతాడు, అయ్యా నువ్వు బయలుదేరి వెళతా ఉంటే మార్గ మధ్యంలో ప్రవక్తల సమూహం కనపడిద్ది, నువ్వు వారితో పాటు కలిసి ఆ యొక్క బృందంలో నువ్వు వారితో పాటు కలిసి ఉండు, వాళ్ళని అడుగు, నువ్వు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనసు వస్తుంది. హల్లెలూయా. సమూయేలు చెప్పినట్లుగా సౌలు ఆ ప్రవక్తలు కలుసుకొని ఆ సహవాసంలో ఉన్నప్పుడు వాళ్ళు చెప్పిన మాటలన్నీ కూడా బట్టి ఆ బృందంలో సహవాసంలో ఉన్నప్పుడు సౌలు మనసు క్రొత్తదైపోయింది. ఆ దినమునే ఆ సూచనలన్నీ కనపడ్డాయండి. హల్లెలూయా. కాబట్టి మన మనస్సు ఎక్కడ నూతనమవుతుందంట? ఇంటి దగ్గర కాదండి, సహవాసములో దేవునికి వాక్యం మన లోపలికి వెళ్తా ఉన్నప్పుడు మన మనసు ఏమవుతుందంట? అది నూతనం అవుతూ ఉంటుంది. సూచనలు కనపడతాయండి. అయ్యో నా మనసు నూతనమైంది, నా ఆలోచనలు మార్చబడ్డాయి, నా తలంపులు మార్చబడ్డాయి, నా యొక్క ఆ మైండ్లో ఉన్న ఆ దుష్టుడు ప్రేరేపిస్తున్న ఆలోచనలన్నీ మార్చబడ్డాయి, నేను నూతనమైన వ్యక్తిగా మార్చబడ్డాను కదా, ఇదిగో నేను గడిచిన సంవత్సరంలో ఇలాంటి దేవునికి విరోధముగా ఇలాంటి ఆలోచనలు చేశాను కదా, ఇప్పుడు నా మనసు మారిపోయింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ సౌలు యొక్క మనసు అంట క్రొత్తదైపోయింది. సౌలు మనసు నూతనమైంది. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మారింది క్యాలెండర్ కాదండి, మారింది సంవత్సరం కాదమ్మా, మారాల్సింది మన మనసు మారాలి, క్రొత్తదవ్వాలండి. రెండవదిగా యెషయా గ్రంథము 40:31 చదవండి. యెషయా గ్రంథము 40:31 యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారు. హల్లెలూయా. రెండవదిగా మీ బలం ఏమవ్వాలి చెప్పండి అమ్మా? నూతనం అవ్వాలి. రెండవదిగా మీ బలము నూతనం అవ్వాలి. ఇక్కడ అంటున్నాడు కదా, బలము నూతనం ఎప్పుడవుతుందంట? దేవుని కొరకు ఎదురు చూసినప్పుడు, యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు మన బలము రెట్టింపు అవుతుందండి. అది శారీరకంగా అయినా, అది ఆధ్యాత్మికంగా అయినా. మీ బలము ఇప్పుడు ఎలా ఉంది? దేవుని కొరకు, దేవుని కార్యముల కొరకు, ప్రార్థనలో, లేకపోతే వ్యక్తిగత జీవితంలో, దేవుని వెంబడించటంలో మీ బలం ఎలాగ ఉంది? మీ బలము రోజు రోజుకి తగ్గిపోతుందా, లేకపోతే మీ బలము రోజు రోజుకి నూతనం అవుతుందా? ఇక్కడ అంటున్నాడు, యెషయా భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలమును పొందుతారండి. హల్లెలూయా. ఇక్కడ ఈరోజు రెండోదిగా మీరు అడగవలసిన దేవుని దగ్గర, దేవా నా బలాన్ని నూతనం చెయ్యయ్యా, నా బలాన్ని మళ్ళా రీస్టోర్ చెయ్యయ్యా. నీ బలం ఎక్కడ పోయిందో, నీ బలము పాత సంవత్సరంలో ఎక్కడ నీ బలమంతా ఖర్చు పెట్టేవో, ఎక్కడ నీ బలమంతా, ఎక్కడెక్కడ ఏ యొక్క దేవునికి విరోధముగా నీ బలమంతా వాడేవో, ఈరోజు నువ్వు కోల్పోయిన బలాన్ని దేవుడు మరలా తిరిగి ఇవ్వగలడా? ఇవ్వగలడండి. సంసోను ఎంత బలవంతుడు తెలుసా? ఎంత 300 నక్కల్ని పట్టుకొని ఒకదానితో ఒకటి ముడేసి ఫిలిస్తీన్ల చేతులు విడిచిపెట్టాడండి. గాడిద దవడ ఎముక తీసుకుని 1000 మందిని చంపాడండి. ఒకరోజు సంసోను ఆ బలమంతా కోల్పోయాడండి. 1000 మందిని చంపిన వ్యక్తిని వచ్చి ఫిలిస్తీన్లు వచ్చేసి పట్టుకొని కట్టేసి, రాత్రి కూడా విన్నాం కదా, కట్టుకొని వారి ఊరికి తీసుకుని బలం ఏమైపోయింది? అతని బలం అతనిలో నుంచి తొలగిపోయిందండి. యెహోవా విడిచిపెట్టేసాడు, బలహీనుడైపోయాడు. యెహోవా ఎడబాసిన ఎప్పుడైతే తెలుసుకున్నాడో అతనిలో బలము పోయిందండి. ఈరోజు దేవుని ప్రజలు బలాన్ని పోగొట్టుకుంటున్నారండి. సంసోను పోగొట్టినట్లుగా అన్య ఆచారాలు ఆచరించినప్పుడు బలం పోయిద్దమ్మా. దేవునికి విరోధంగా జీవించినప్పుడు బలం పోయిద్దమ్మా. నిలబడలేం, చక్కగా నిలబడలేం, ప్రార్థన చేయలేం. అంతకుముందు గంటలు ప్రార్థన చేసి ఇప్పుడు ప్రార్థన చేయలేం, వాక్యం చదవలేం. కొంచెం వాక్యం చదివినా నీరసం వచ్చేసినట్టుగా, ఆవులెంతలు వచ్చేసినట్టుగా ఉంటాయి. ఇవన్నీ కూడా బలహీనత లక్షణాలు. కొంచెం దేవుని కొరకు ఏదైనా పని చేయాలన్నా సహకరించలేం. నీ బలము ఎక్కడ తొలగిపోయిందో, నీ బలము ఎక్కడ అది విడిచిపెట్టబడతా ఉందో, నీ బలము పాత సంవత్సరంలో, నీ బలము ఏ ప్రదేశంలో ఏ యొక్క పాపానికి చోటిచ్చి నీ బలమంతా కూడా అది పోతా ఉందో, ఈరోజు అంటున్నాడు మీ బలము మరలా రీస్టోర్ చేయబడాలి. చెప్పలు కూడా దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. మన బలమును అంతగానే కాలేబు అంటున్నాడు కదా యెహోషువ తోటి, అయ్యా యెహోషువ ఏమంటున్నాడండి? ఆయనను వెంబడించినప్పుడు ఎంత బలమో నేటి వరకు నాకు అంతే బలమయ్యా. యుద్ధము చేయటానికి, వచ్చుచు పోవచ్చు ఉండటానికి నా బలము ఎప్పటికప్పుడు ఎలా ఉంటుందంట?
అది నూతనముగా ఉంటుంది. ఆ మాట మనం చెప్పగలమా? గడిచిన సంవత్సరం ఎంత బలము నువ్వు దేవుని కొరకు ఖర్చు పెట్టు, నీ బలాన్ని, నీ ఎంత దేవుని సన్నిధానంలో నీ ఆధ్యాత్మికంగా ఎంత బలాన్ని నువ్వు వినియోగించావు, నువ్వు ఎంత బలహీనరాలుగా అయిపోయావు. ఈ సంవత్సరం నువ్వు అలా ఉండకూడదమ్మా. నీకు కొత్త బట్టలు లేకపోయినా పర్వాలా, నీ బలము రీస్టోర్ చేయబడితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు, చూస్తారు. చప్పలు కొడతా దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి ఇండియా పెంతెకోస్తు దేవుని సంఘమా, ఈ సంవత్సరము మీ బలము నూతనమగును గాక, మీ బలము రీస్టోర్ చేయబడును గాక. ఏ అపవాది మీ బలాన్ని దొంగిలించాడు, ఏ అపవాది మీ బలాన్ని దొంగిలించి మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేశాడు, అపవాది ఎక్కడ మీ బలాన్ని దొంగిలించాడు, అపవాది ఎక్కడ మీ బలాన్ని కొలగొడుతున్నాడో, మీ బలాన్ని ఎక్కడ దెబ్బతీస్తున్నాడో మీరు దేవుని దగ్గర ప్రార్థన చేయగలిగితే దేవుడు బలహీనులను, అదే సంసోను అక్కడ వ్రాయబడిన మాట, ఆ పోయిన బలమంతా దేవుడు మరలా సంసోనికి ఇచ్చాడండి. హల్లెలూయా. సంసోని కట్ చేసిన ఆ యొక్క వెంట్రుకలన్నీ కూడా మళ్ళా తిరిగి మొలవటం ప్రారంభం. అదే సూచనమ్మా. సంసోని కట్ చేసిన వెంట్రుకలన్నీ కూడా అతని బలం ఎక్కడ ఉంది మనకు తెలుసు కదా. సంసోని యొక్క జుట్టులో ఉంది. ఎవరైనా కట్ చేస్తే అతనిలో ఉన్న బలము తొలగిపోతుంది. అంటే సంసోనికి అదొక ప్రతిష్టత. దేవుని ప్రజలం కూడా మనకు కొన్ని ఉన్నాయండి. మనము కూడా కొన్నిసార్లు చేయలేని పనులు చేసినప్పుడు దేవుడు మనకిచ్చిన బలమంతా కూడా పోయింది. కానీ సంసోను దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడు సంసోనికి కట్ చేసిన మళ్ళా ఆ యొక్క హెయిర్ అంతా కూడా మరలా తిరిగి, చదవలేదు అన్నమాట న్యాయాధిపతుల గ్రంథం, అయితే అతని తల వెంట్రుకలు మళ్ళా మొలుచుట మొదలు పెట్టాను. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏం చేశాడు, మళ్ళీ సంసోను బలాన్ని రిస్టోర్ చేస్తా ఉన్నాడండి. ఎందుకు ఎప్పుడు చేశాడు తెలుసా? సంసోను బలాన్ని కోల్పోయిన చివరిలో దేవుని దగ్గర ప్రార్థన చేశాడు ఆ ఫిలిష్తీయుల గుడిలో. అయ్యా, ఈసారి ఒక్కసారి జ్ఞాపకం చేసుకయ్యా. ఈరోజు నువ్వు కూడా ఈ 1వ తారీఖున ఆ రీతిగా ప్రార్థన చేయగలిగితే, దేవ గడిచిన సంవత్సరం నా బలమంతా నాయన పోయింది, నాయన నేను నిలబడలేకపోయాను, ఎందుకో నాయన నాకు అర్థము కాలేదు, నేను ఎన్నో విషయాలు బలహీనమైపోయాను అయ్యా, ఎన్నో విషయాలు బలహీనపడ్డానయ్యా, నేను ఎన్నో రకాలుగా నన్ను దుష్టుడు బలహీనపరిచాడయ్యా. కానీ ఈ సంవత్సరం నేను అలాగ ఉండనయ్యా. నేను నీ కొరకు నిలబడతాను, నేను బలవంతురాలిగా నేను నీ కొరకు నడుస్తానయ్యా. నా బలహీనత ఎక్కడ ఉందో, నా బలహీనతలో నాకు బలము దయచేయండి ప్రభు అంటే బలహీనులను బలవంతులుగా మార్చగలిగిన దేవుడు ఆయన. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఈ సంవత్సరం ప్రియ దేవుని సంగమా, గడిచిన సంవత్సరంలో వేటిని చూసి నువ్వు బలహీనమయ్యావో, ఈ సంవత్సరం దేవుడు అంటున్నాడు నిన్ను బలవంతురాలుగా మార్చి, నువ్వు ఎక్కడ బలహీనపడ్డావో అదే స్థలములో నేను బలవంతుడిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు అండి. కాబట్టి రెండవదిగా దేవుని దగ్గర మన బలము నూతనం అవ్వాలి. ఇంకా రోజు రోజుకు దిగజారిపోకూడదమ్మా. ఈ కొత్త సంవత్సరం మళ్ళీ ఏమైపోవాలి, వెంటనే దేవుని దగ్గర నా బలాన్ని రీస్టోర్ చేయ్యా, నా బలాన్ని రెట్టింపు చేయ్యా, నా ఆధ్యాత్మిక బలాన్ని అది పునరుద్ధరించు నాయన, నా ఆధ్యాత్మిక బలాన్ని అది రోజు రోజుకు కూడా వృద్ధి చెందించు ప్రభు అంటే అబ్రహాము జీవితంలో మృతతుల్యం అయిపోయిన ఆ గర్భాన్ని దేవుడు తన బలము పొందుకున్నారంట అండి. దేవుడు ఒక వ్యక్తిని బలపరచగలడమ్మా. బలహీనైన వారిని బలపరచగలడు. శక్తిహీనులకు ఆ కింద చదువుని యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. శక్తిహీనులు 40:31 వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అది కాదమ్మా, శక్తిహీనులకు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనేనమ్మా. మనం ఈరోజు బలం ఎక్కడెక్కడో ఎదుగుతున్నాం. ఈ ఆహారంలో, ఈ మెడిసిన్లో, లేకపోతే ఈ హాస్పిటల్లో, లేకపోతే ఈ ఫ్రూట్స్లో, లేకపోతే ఈ హార్లిక్స్, లేకపోతే వీటిలో మనం వెతుక్కుంటున్నామమ్మా. దేవుడు ఒక వ్యక్తిని బలపరచకపోతే నువ్వు ఎంత ఆహారం తీసుకున్నా, ఎంత మెడిసిన్ తీసుకున్నా, ఎంత ప్రోటీన్స్ ఉన్న ఫుడ్ తీసుకున్నా, దేవుడు మాత్రమే ఒక వ్యక్తికి బలాభివృద్ధిని కలుగు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మాత్రమే నీకు ఆరోగ్యం ఇవ్వాలి,
దేవుడు మాత్రమే నీకు బలాన్ని ఇవ్వాలి, దేవుడు మాత్రమే నీకు క్షేమాన్ని ఇవ్వాలి, దేవుడు మాత్రమే నీకు అన్నీ చేయాలి. కానీ మనం దేవుని పెట్టి అక్కడక్కడ ఇక్కడ బలం ఉంది, అక్కడ బలం ఉంది, ఇక్కడ బలం ఉందని ఎత్తుక్కుంటున్నావు. అమ్మా, బలం ఎక్కడో తెలుసా? బలం ఎవరిదో తెలుసా? బలము తనదని దేవుడు 2 మార్లు, 1 మారు సెలవు ఇచ్చాను, అది నాకు 2 మార్లు వినపడిన కీర్తనకారుడు అన్నాడండి. బలం ఎవరిదంట? దేవునిదమ్మా. కాబట్టి రెండవదిగా, దేవా నా బలాన్ని రీస్టోర్ చేయయ్యా, నా బలాన్ని నూతన పరిచయ్యా. నన్ను గడిచిన సంవత్సరం అపవాది బలహీన పరిచయాడయ్యా. అపవాది నన్ను మందిరానికి రాకుండా, మందిరంలో గడపకుండా, అయ్యా నీ మందిరంలో నేను సహకరించకుండా అపవాది నన్ను వెనకలాగాడయ్యా. నన్ను ట్రాప్ చేశాడు, నన్ను త్రావ తప్పించాడు, నన్ను బలహీనపరిచాడయ్యా. అనేక రీతులుగా గడిచిన సంవత్సరం ఎన్ని ప్రార్థనలు జరిగినాయండి. నేను వ్యక్తిగతంగా దేవుని స్తుతిస్తున్నాను, గొప్పగా చెప్పటం లేదు. కానీ మన ఒంగోలు ఏరియాలో చర్చిల కంటే ఎన్నిసార్లు ఎంతమంది సేవకులు వచ్చారు. నేను గొప్పగా చెప్పటం లేదు, ఎంతమంది సేవకులు వచ్చారు, ఎంత ఖర్చు పెట్టి మీరు చాలామంది సహా పెట్టారు, ఎంతోమంది సేవకులు కానుక ఎంతమంది వచ్చారు తెలుసా? 10 రోజులు ఎంత శక్తివంతంగా జరిగినాయి. కానీ చాలామంది పాల్గొనలేకపోయారు. నాకు ఎంతో బాధ అనిపించింది. దేవుడు ఎంత కనిరించి, ఎందుకు దేవుడు మన సంఘాన్ని అంతగా ప్రేమించి ఎన్నో రీతులుగా ప్రార్థనలు, ఎన్నో రకాలుగా బైబిల్ స్టడీ. కానీ శనివారం దేవుని కృపను బట్టి ఈ సంవత్సరం దేవుడు కూడా అత్యధికముగా బైబిల్ స్టడీలో నేను నేర్చుకుని అన్నీ కూడా, బైబిల్ స్టడీకి వచ్చిన అడగండి, ఇన్ని సబ్జెక్ట్ నేను కాలు నేర్చుకుని అన్నీ చెప్పాను వాళ్ళకి. ఏది దాచిపెట్టుకుని ఎవరు చెప్పరండి, అన్నీ చెప్పే. ఇశ్రాయేల్ ప్రజల హిస్టరీ, బైబిల్ గ్రంథంలో డౌట్లన్నీ అన్నీ కూడా చెప్పేసి నేను విజయవాడ, చెన్నై, కేరళలో నేర్చుకున్నవన్నీ కూడా ఇప్పటికే పాత నిబంధన అంతా కంప్లీట్ అయిపోయింది. ఊరకనే నా ప్రయోజనం కోసం కాదమ్మా, దేవుడు నాకు నేర్పించింది పంచాలని ఉద్దేశం తప్ప. ఎంతమంది వచ్చారు బైబిల్ స్టడీకి? ఎంతమంది పోగొట్టుకున్నారు? ఎంతమంది శనివారం, ఎంతమంది ఆదివారం ఎన్ని మిచ్చేసుకొని, ఇదంతా అపవాది తంత్రాలు కావా? మనం ఏదో ఒక వంక చెప్పి ఎన్నోసార్లు దేవునికి మిస్ అయ్యాను తెలుసా? హల్లెలూయా. ఈ సంవత్సరం అలా ఉండకూడదమ్మా. బలం ఎక్కడుందంట? దేవుని సన్నిధానంలో. హల్లెలూయా. దేవుని మందిరంలో దేవుని బలం ఉంటుందమ్మా. అందుకనే దావీదు అంటాడు, అయ్యా నీ యొక్క బలము, నీ ప్రభావం వెతకవలనని నీ పరిశుద్ధ ఆలయము తట్టు నేనెంతో ఆశతో కనపడుతున్నాను. ఆయన సన్నిధానంలో మహిమ ప్రభావములు ఉన్నాయండి. సమయం అయిపోయింది. చివరిగా ఎఫ్సీ పత్రిక 4:23 చదవండి, ప్రార్థన చేసుకుందాం. ఎఫ్సీ పత్రిక 4:23 చదవండి. ఒక్కరు పై నుంచి చదవండి అయ్యా. కావున మీ చిత్త వృత్తి యందు నూతన పరచబడిన వారై చాలండి. మూడవదిగా, చిత్త వృత్తి అంటే ఇంగ్లీష్ బైబిల్లో ఉంది మీ వర్క్స్, మీ పని, మీ యొక్క కార్యాలు, మీ యొక్క అలవాట్లు ఏమవ్వాలంటవి? చిత్త వృత్తి అంటే తెలుగులో చిత్త వృత్తి అని ఉంది, ఇంగ్లీష్లో అలవాట్లు. అలవాట్లు అంటే హ్యాబిట్స్, లేకపోతే మీ యొక్క క్రియలు, పనులు, మీ యొక్క అంటే మీరు ఏదైతే చేస్తారో మీ నడక, ఆ చిత్త వృత్తి ఏమవ్వాలంట? నూతనం అవ్వాలండి. ఇక గడిచిన సంవత్సరంలో ఉన్నట్టుగా మన నడక ఉండకూడదండి. మన యొక్క ప్రార్థన జీవితం మార్చబడాలి, మన యొక్క భక్తి జీవితం మార్చబడాలి, మీ మాట మార్చబడాలి, నూతనం అవ్వాలి, నూతనమైన స్వభావాన్ని ధరించుకోవాలి, నూతనమైన వాగ్దానం తీసుకొని నూతనమైన వ్యక్తులుగా కనపడాలి. మీ చిత్త వృత్తానుగా మీరు చేసే పనులన్నీ కూడా నూతనం అవ్వాలి. గడిచిన సంవత్సరంలో ఏ పనులు చేసి మీరు దేవునికి కోపాన్ని పుట్టించారో, ఈ సంవత్సరం ఆ పనులు మానుకొని మనం నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మూడవదిగా, మీ చిత్త వృత్తి యందు నూతనం అవ్వండి. ఇంకా ఎప్పుడు కూడా ఎలాగా అప్పుడు జరిగినట్లుగా కాదండి. నూతనములు సంవత్సరములు జరుగుతుండగా మీ జీవితంలో ఉన్న అలవాట్లు మార్చబడ్డాయా, మీ మాటలు మార్చబడ్డాయా, మీ పద్ధతులు మార్చబడ్డాయా, మీ యొక్క నడవడిక మార్చబడిందా, మీ యొక్క జీవితం మార్చబడిందా, మీ యొక్క బ్రతుకు మార్చబడిందా, అది నూతనం అయ్యిందా? ఎన్ని సంవత్సరాలైనా దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు, మన చిత్త వృత్తి నూతనం అవ్వాలండి. గడిచిన సంవత్సరం చెడ్డగా ఉంటే ఈ సంవత్సరం ఎలా ఉండాలంట? మంచిగా ఉండాలి. గడిచిన సంవత్సరం ఎక్కడ దేవునికి విరోధంగా ఉంటే ఈ సంవత్సరం మనం దేవునికి దగ్గరగా ఉండాలి. గడిచిన సంవత్సరం ఏ చేసి మనం దేవుని కోపం పుట్టిస్తే ఈ సంవత్సరం మనం మంచి చేసి మేలును అనుభవించే వారిగా ఉందుముగాక. హల్లెలూయా. కాబట్టి 3 విషయాలు మనం ఎక్కువ వివరించిన సమయం అయిపోయింది. మొదటిగా, మన మనస్సు నూతనం అవ్వాలి.
రెండవదిగా మీ బలం ఏం చేయబడాలి? నూతనం అవ్వాలి. మూడవదిగా మీ చిత్త వృత్తి అనగా మీ అలవాట్లు ఏమవ్వాలంట? నూతనం అవ్వాలండి. గడిచిన సంవత్సరం 5 నిమిషాల్లో ప్రార్థన చేసాం. ఈ సంవత్సరం ఎంతసేపు చేయాలి? 3 నిమిషాలా? చెప్పండి అమ్మా. 3 నిమిషాలు చేయాలా? లేకపోతే అన్నం తినేటప్పుడు వేసే నీకు వందనాలు, నీకు స్తోత్రం, నాకు ఆత్రం అంతే. మళ్ళీ భాషగా మేము రోజు 3 సార్లు చేసుకుంటున్నామండి. ఉదయాన్నే టిఫిన్ చేసే ముందు, మధ్యాహ్నం అన్నం. అవి అసలు మన మందిరాన్ని కూడా బయటికి వెళ్ళలేమండి ఆ ప్రార్థనలో. ఈ క్రొత్త సంవత్సరంలో క్రొత్త అలవాట్లు నేర్చుకోండి అమ్మా. క్రొత్త అలవాట్లు అంటే ఏంటి చెప్పండి? ఉదయాన్నే బ్రష్ చేసుకోవడం ఇవి కాదండి. సమయానికి మందిరానికి రావాలి, దేవునికి నమ్మకముగా ఉండాలి, దేవుని దగ్గర ప్రార్థన చేసే విషయంలో, వాక్యం ధ్యానించే విషయంలో. ఈ సంవత్సరం క్యాలెండర్స్లో మీరు గమనించలేదు, బైబిల్లో దాన్ని ఏమంటారు? బైబిల్ ధ్యాన మాలిక. రోజుకి ఎంత ఎన్ని అధ్యాయాలు చదవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దాంట్లో ఉంది చూడండి. వరకు తగిలించుకోవాకండి గోడలకి. రోజుకి 3 అధ్యాయాలు ఆదికాండం నుంచి అట్లాగా వరుసగా ఉంది చూడండి. మీరు గమనించండి. చదువు వస్తే వాక్యం చదవండి. ప్రార్థన చదువు రాకపోతే ప్రార్థనలో గడపండి. అలవాట్లు మార్చుకోండి అమ్మా, అలవాట్లు మార్చుకోండి. మీ చిత్తవృత్తిని మార్చుకోండి. దేవుని మందిరానికి సమయానికి రండి, దేవుని మందిరంలో గడపండి, దైవజనులకు అందుబాటులో ఉండండి, దేవునికి నమ్మకముగా ఉండండి. గడిచిన సంవత్సరాలు ఎక్కడైతే మీరు ఫెయిల్ అయ్యారో, ఎక్కడైతే అపజయాలు పాలయ్యో, రాత్రి విన్నాము కదా, ఈ సంవత్సరం వాటన్నిటిని మీ దేవుని దగ్గర తీసుకొని రాగలిగితే ఒకంత కాదు రెండంతలుగా దేవుడు మేలు చేయబోతున్నాడు. చప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. మరి ఎలాగా మనం నూతన వ్యక్తులు ఎలా మార్చబడతాం పాస్టర్ గారండి? తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదవండి. పరిశుద్ధాత్మ దేవుడు, తీతుకు పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక పునర్జన సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనకు నూతన స్వభావాన్ని కలుగ చేస్తాడు. మన నీతి క్రియను బట్టి మనం నూతన పరచబడి. గుర్తుంచుకోండి అమ్మా, నేను ప్రార్థన చేసిన ప్రతి నూతనమైన వ్యక్తిని, నేను దేవుని దగ్గర కానుకిచ్చి నూతన వ్యక్తిని, ఆ నీతి కార్యాలను బట్టి ఎవడు కూడా దేవుని దగ్గర నూతన పరచడండి. మరి ఎలాగంట? పరిశుద్ధాత్మ దేవుడు మన లోనికి వచ్చినప్పుడు మనం ఏమవుతాం? నూతనం అవుతామండి. అందుకని ఎక్కువ మనం పెంతుకొస్తామని కూడా చాలా మంది దేవుని అభిషేకం పొందుకోవట్లేదు. నాకు ఎంతో విచారంగా ఉందండి, ఎంతో బాధగా ఉంది తెలుసా. మనం 10 రోజులు దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి పెంతుకొస్తే మేడగది. మరి ఎంతమంది క్రొత్తగా దేవుని అభిషేకాన్ని పొందుకున్నారు? ఒక్కళ్ళు కూడా క్రొత్త వాళ్ళు ఎవరైనా దేవుని అభిషేకాన్ని పొందుకున్నారా? చాలా విచారంగా ఉందండి. ఎంతోమంది 6 సేవకుల దాకా వచ్చారు, 5 సేవల దాకా. ఒక్కళ్ళైనా క్రొత్త వాళ్ళు దేవుని అభిషేకాన్ని పొందుకున్నారా? సరే, పాత వాళ్ళు ఎవరైనా ఆ పాత భాషలు మాట్లాడకుండా కొత్త భాషలు ఎవరైనా మాట్లాడారా? సరే, పాత వాళ్ళు ఎవరైనా భాషలు మాట్లాడి ఆత్మ వరాలతో నింపబడ్డారా? ఆత్మ ఫలములతో నింపబడ్డారా? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తాను. ఎన్నోసార్లు వాక్యం విన్నాము కదా. పరిశుద్ధాత్మ మనలో పనిచేస్తున్న అర్థం ఏమిటి? ఆత్మ ఫలాలు మనలో కనపడుతున్నాయా? ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, ఆశానికి, మంచితనం, విశ్వాసం, ఇవన్నీ కూడా మనలో ఉన్నాయా? అదే పరిశుద్ధాత్మదేవుడు లేకుండా నువ్వు నూతన వ్యక్తికి ఎలా మార్చబడతావు? ఒక గంట సేపు ప్రార్థన చేసి నేను నూతన వ్యక్తిని పరచుకోండి హల్లెలూయా దేవుడు అంటాడు. ఆ గంట ప్రార్థన నా దగ్గర అసలు పనికి రాదు. ఎందుకని అక్కడే వ్రాయబడి నీతి క్రియల వలన ఎవడు, ఒక్క మాట చదువమ్మా, నీతి క్రియల వలన, నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాదండి, చేసిన క్రియల మూలముగా కాదమ్మా. మరి ఎలాగా? పరిశుద్ధాత్మ దేవుడు కింద పరిశుద్ధాత్మ దేవుడు మనకి నూతన స్వభావాన్ని కలుగ చేస్తాడమ్మా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవా పరిశుద్ధాత్మ మీలోకి ఆహ్వానించి, బయటికి కాదమ్మా, మీలోనికి పిలిచి, దేవా ఆత్మ దేవునికి అప్పగించుకొని, అయ్యా నాకు నూతన స్వభావాన్ని కలుగు చేయయ్యా, నాలోనికి రండి అయ్యా, నా లోపల ఉన్న ఆ యొక్క పాత జీవితం అంతా తొలగించండి అయ్యా, నా యొక్క జీవితాన్ని రీస్టోర్ చేయండి. దావీదు యొక్క పాప జీవితాన్ని అభిషేకించబడిన తర్వాత ఆ పాప జీవితం అంతా పరిశుద్ధ జీవితముగా మార్చబడింది. చప్పలు కొడితే దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. కాబట్టి ఇది పరిశుద్ధాత్మ వలన మాత్రమే, కానీ మన సొంత ప్రయత్నాల ద్వారా జరగదండి. హల్లెలూయా. చివరికి 2 Corinthians 5:17, ఇదిగో ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తము కొత్తవాయెను. హల్లెలూయా.
కాబట్టి క్రీస్తులో నువ్వు ఉంటే నీకు సంవత్సరానికి ఒకసారి కాదమ్మా. మీరు ఆ మాట సరిగా చదవలేదో, ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల, చదవండి, చెప్పాను రిఫరెన్స్ చెప్పాను కదా. కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. హల్లెలూయా. క్రీస్తులో నువ్వు ఉంటే నీకు ప్రతిరోజు క్రొత్తేనమ్మా. నువ్వు క్రీస్తులో ఉంటే, క్రీస్తులో గడిపితే, యేసయ్యతో గడిపితే నీ జీవితం ప్రతిరోజు క్రొత్తదిగా ఉండదు తెలుసా. సంవత్సరం కోసం ఒకసారి ఎదురు చూడవాకమ్మ. క్రిస్మస్ కోసం జనవరి 1 పాస్టర్ గారు జనవరి 1 ఎప్పుడు వచ్చింది, జనవరి 1 ఎప్పుడు వచ్చింది, పాస్టర్ గారు జనవరి 1 లేదమ్మా. అది నామకార్థం. అది నువ్వు నిజంగా క్రీస్తులో ఉంటే ఈరోజు జీవితం రేపడదండి. దేవుడికి అట్లాగే చూసేది ఆయన సంవత్సరానికి ఒకసారి కాదండి. ఏమన్నాడు ఆయన? అనుదినము ఆయనకి నూతనముగా. సంవత్సరానికి ఒకసారా, వారానికి ఒకసారా, క్రిస్మస్కి ఒకసారా, ఎప్పుడంటే అనుదినం, డైలీ అండి. అంటే దేవుడు ప్రతిరోజు కూడా కొత్తదిగా చూస్తుంటే మనం దేనికమ్మ సంవత్సరానికి ఒకసారి, సంవత్సరం దాకా ఆగి అప్పుడు లేకపోతే అప్పుడు పాదాలు కడుక్కుందాం, అప్పుడు లేకపోతే ఇది చేద్దాం, అదంతా కూడా ఆచారాల కిందకి అయిపోతున్నాయి అమ్మ. ఇప్పుడు ఈరోజు ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడలా వారు ఎవరంట? నూతన సృష్టి. పాతవన్నీ కూడా గతించిపోతాయి, సమస్తము కూడా క్రొత్తవది. అందరూ తలవచడి ప్రార్థన చేసుకుందాం. కాబట్టి నూతనం అంటే ఏదో మన యొక్క దుస్తుల్లో, మన యొక్క భౌతిక సంబంధమైన వాటిలో కాదండి. మన మనసు నూతనం అవ్వాలి, మన యొక్క బలము నూతనం అవ్వాలి, మన యొక్క చిత్త వృత్తి, మన అలవాట్లు నూతనం అవ్వాలండి. గడిచిన సంవత్సరం అలవాట్లతో నువ్వు ఉండకూడదండి. నీ యొక్క ఆధ్యాత్మికమైన ఆ చిత్తవృత్తి మార్చబడాలి.